వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎంఈఎల్ మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు దావోస్లో. ఎందుకంటే రోడ్డు యువతల రేవంత్ రెడ్డి, రోడ్డు అవతల మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి. సో దానికోసం దావోస్ వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఖర్చు దండగా అనేటువంటి విమర్శలు బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. శుభప్రద్ గారు, నిజంగా ఎంఈఏఎల్తో జరిగినటువంటి ఒప్పందాలపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అదే కంపెనీని ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు, మీకు కమిషన్లు ఇస్తుంది బీఆర్ఎస్కి, అందుకే వారికి కాళేశ్వరంలో ప్రాజెక్టులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు ఎట్లా వస్తుంది? ఈరోజు మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ మీద రేవంత్ రెడ్డి గారు గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి చూసినాం. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీతోని ఒప్పందం చేసుకోనికే అది కూడా ఎట్లుంటుంది, ఆ జూబ్లీస్లో ఈయన ఇల్లు ఇక్కడ ఉంటే ఆయన ఇల్లు ముందల ఎదురుబదురుగా రోడే మధ్యలో ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఉండేటటువంటి మెగా కృష్ణారెడ్డి గారితో దావోస్కి పోయి ఒప్పందం చేసుకొని వచ్చిండు. అయితే విషయం ఏంటంటే క్విడ్ ప్రోకో అనే దానికి ఉదాహరణ, కరెక్ట్ ఉదాహరణ ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి మధ్యలో జరుగుతున్నటువంటి ఒప్పందం. ఏంది, గతంలో ఎలక్షన్ల ముందు మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఎంఐఎల్కి సంబంధించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి 115 కోట్ల ఎలక్షన్ బాండ్స్ ఇచ్చింది. దాని తర్వాత చూసినాం, ఎలక్షన్ల తర్వాత ఏం జరిగింది, ఇక్కడ సుంకిశాలలో గతంలోనే ఆయనకు ఉన్నటువంటి సుంకిశాలకు సంబంధించి సుంకిశాల రిటైనింగ్ వాల్ మొత్తం కూడా కూలిపోయి నాణ్యత లోపం వల్ల 70 నుండి 80 కోట్ల మేరకు నష్టం జరిగింది ప్రభుత్వానికి. ముఖ్యంగా అది వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి దానికి నష్టం జరిగింది. వాళ్ళు విచారణ చేసి ఆ సంస్థ ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అవుతుందో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి సిఫారసు చేసింది ఈ ప్రభుత్వానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఆ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టలే. దానికి నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్, కొడంగల్ నారాయణపేట అని చెప్పేసి దాదాపు 4,000 కోట్లతో చేపట్టేటటువంటి ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా పచ్చని అనంతగిరి కొండల్లో వెల్నెస్ సెంటర్ అంట, వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి 1000 కోట్లు అంట. 1000 కోట్లతో వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి, అంటే రిసార్టా, అది హోటల్సా ఏంటి? హోటల్స్, రిసార్ట్. ఈరోజు వాళ్ళు పెట్టాల్సింది ఏంది, వాళ్ళు ₹1 పెడితే 10 రూపాయలు లాభాపేక్షతోనే సంస్థలు పెట్టుకుంటాయి. దాన్ని నువ్వు లాభం ఆర్జించడానికి ప్రభుత్వం ఆడ డెవలప్ చేయాలని కోరుకుంటారు అందరూ. అనంతగిరిలో వసతులు కల్పించండి, అది ఆధ్యాత్మిక కేంద్రము, పర్యాటక కేంద్రం, 2 రంగాలుగా ఉంది. ఆడ అనంత పద్మనాభ స్వామి ఆలయం నెలకొని ఉన్నది, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఉంది. దానికి సంబంధించి మీరు వసతులు లేవు, అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండా ప్రభుత్వం నుండా మీరు వసతులు కల్పించండి. అదేవిధంగా అక్కడ పర్యాటకులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయండి. ప్రభుత్వం ద్వారా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. కానీ ఈరోజు మీరు ప్రైవేటు సంస్థకి అప్పనంగా అనంతగిరి కొండల్ని అప్పచెప్పాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని అందరూ కూడా ప్రజలు హర్షించారు. మీరు ఈరోజు మీ మధ్యలో జరుగుతుంది ఏంటంటే క్విడ్ ప్రోకో. మెగా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా 200 కోట్లు ఈ ప్రభుత్వం చేపట్టేటటువంటి స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లు ఇవ్వడం జరిగింది మెగా కృష్ణారెడ్డి గారు. ఇట్లా ఈ ప్రభుత్వానికి మెగా కృష్ణారెడ్డికి మధ్యలో క్విడ్ ప్రోకో నడుస్తుంది. ఇది ముందల జరుగుతున్నటువంటి భాగత్వం. ఎంటకి ఇంకేం జరుగుతుందంటే చాలా లావాదేవీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా వికారాబాద్ ప్రాంతవాసులు కావచ్చు, చెవెళ్ళ ప్రాంతవాసులకు, పరిగి ఏదైతే వెస్ట్ రంగారెడ్డి గతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు నేషనల్ హైవే 163 శాంక్షన్లు అయినాయి, టెండర్లు అయిపోయినాయి. దాదాపు ఏడాది కాలంగా కోర్టు ప్రభుత్వానికి సూచించింది, మీరు కేంద్ర పర్యాటక శాఖ నుండి అనుమతులు తీసుకొని చేపట్టండి. ఈ మెగా కృష్ణారెడ్డి అది చేపడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు అది ఒక మీటర్ మేర కూడా పని చేయలేడు. కాబట్టి ఈరోజు అదేమో నష్టం వస్తుందని ఈరోజు ఆ రోడ్డు నేషనల్ హైవేకి సంబంధించి 163 ఆ పోలీస్ అకాడమీ నుండి మన్నెగూడ వరకు నష్టం చేకూరుతుందని అది చేపడతలేడు. అదే మెగా కృష్ణారెడ్డికి ఈరోజు కొడంగల్ పోవాలంటే రేవంత్ రెడ్డి గారు అదే ఆ రోడ్లో పోవాలి. ఈరోజు నరకం చూస్తున్నారు. దాదాపు 400 మంది క్షతగాతులు అయినరు, 150 మంది చనిపోయారు ఆ రోడ్డు మీద. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారికి అది పట్టడం లేదు. కానీ 1000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పచెప్పడానికి, ప్రభుత్వం భూములు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఈ మెగా కృష్ణారెడ్డి అనేది మేమనడం కాదు, ముందటి నుండి చెప్తున్నది ఏంటంటే ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సుంకిశాలలో జరిగినటువంటి ఘటన తర్వాత రిటైనింగ్ వాళ్ళు కూలి ప్రభుత్వానికి నష్టం చేకూరుతారు, అధికారుల పైన వేటేశారు.
ఒక 4-5 పైన ఏదో వెయిట్ వేశారు. కానీ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టకపోతే ఇంకా కొత్త ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నారు, ఒప్పందాలు చేసుకుంటారు. ఎట్లా? డెఫినెట్గా అదే కదా మనం ఈరోజు చూస్తున్నది ఏంటంటే ఫిట్ప్రోకో ఎందుకు చేస్తలేడు. గతంలో ఈ కంపెనీ మీద మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏమున్నాయంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గతంలో భారతదేశాన్ని ఏ విధంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకున్నదో ఈరోజు తెలంగాణలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ మొత్తం కూడా దోచుకుంటుంది, ప్రభుత్వాన్ని కొల్లగొడుతుంది, ప్రభుత్వ ధనాన్ని అని చెప్పిండు. కానీ ఈరోజు ఏంది, ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది, ప్రభుత్వానికి 70-80 కోట్లు నష్టం జరిగింది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడం వల్ల. ఈ ప్రభుత్వ సంస్థనే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి స్పష్టంగా ప్రభుత్వాన్ని నివేదించినా కానీ అది ఇవ్వకుండా ఈరోజు ఇంకా అప్పనంగా కోట్ల ప్రాజెక్టులు 4,000 కోట్ల ప్రాజెక్టు ఆల్రెడీ అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మూసీకి సంబంధించి కూడా సుందరీకరణ పునర్జీవం అంటున్నాడు కదా, అది మల్లన్న సాగర్ నుండి ఏదైతే హైదరాబాద్ మూసీలో కలిపే నీళ్ళకు సంబంధించినటువంటి పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా అది మెగా కృష్ణారెడ్డి వారికే అప్పచెప్తున్నారు. ఇట్లా మొత్తం ఒప్పందం ఏంటంటే లావాదేవీలు ఇద్దరి మధ్యలో సెటిల్ అయిపోయినాయి, ఫిట్ప్రోకో నడుస్తుంది. మేమేమంటున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు. ఈ ఫిట్ప్రోకోకు సంబంధించి ఈడీ విచారణలో ఈరోజు ఏమీ లేనటువంటి ఫార్ములా ఈ రేస్ మీద ఈడీలు, సిబిఐలు, ఏసీబీలు నడుస్తున్నాయి కదా. మీరు విచారణ చేయాల్సి ఉంటే మెగా ఇంజనీరింగ్ వారి మీద చేయాలి. ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపడతలేదో రేవంత్ రెడ్డి సర్కార్ మీద చర్యలు చేయాలి ఈడీ కానీ. ఇట్లాంటివి చేయకుండా మొత్తం కూడా ఏదో 2 పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి ఈడ బీజేపీని బీఆర్ఎస్ని తొక్కాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అన్నీ కూడా మొత్తం కూడా ఆ బ్లాక్ మెయిలింగ్లో నంబర్ 1 ఆయన. గతంలో కూడా చూసినాం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అధినేతలను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఆయన దాని నుండి లబ్ధి పొందడమే ఆయన గతం నుండి కూడా ఆయన దాంట్లో పేరుగాంచిండు. ఈరోజు కూడా ఈ కంపెనీలను మొత్తం కూడా గతంలో ఆయన అధికారం రాగానే ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళని బెదిరించి భయపెట్టి తర్వాత ప్రాజెక్టులు అప్పచెప్తున్నాడంటే లావాదేవీలు ఏమో జరిగినాయి. సూట్ కేసులు గతంలో ఈయనకు సూట్ కేసులు ఇవ్వడం తెలుసు, తీసుకోవడం తెలుసు. కాబట్టి ఆ సూట్ కేసుల లావాదేవీలు జరిగినాయి అనేదైతే మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి దీని మీద విచారణ జరిపించాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఇది మెగా ఇంజనీరింగ్ సంస్థ, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి పైనే అనేక ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో వారితోనే ఒప్పందాలు చేసుకుంటున్నారు, వారితోనే ఎంఓఎలు చేసుకుంటున్నారు, వారికే ప్రాజెక్టులు అప్పచెప్తా ఉన్నారు, వారు ఇచ్చినటువంటి డొనేషన్లే తీసుకుంటున్నారు అనేటువంటి విమర్శలు బీఆర్ఎస్ చేస్తూ ఉంది. నిజంగానే రోడ్డుకి ఇటువైపులా రేవంత్ రెడ్డి, రోడ్డుకు అటువైపులా మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ఇద్దరున్నా దావోస్ వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విమర్శలని బీఆర్ఎస్ చేస్తూ ఉంది. చూడాలి, దీనిపైన విచారణ జరగాలి. ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కోణం బయటపడాలి అనేటువంటి ఒక డిమాండ్ని బీఆర్ఎస్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.